సనాతన హిందూ బంధువులందరికీ డిఎస్పి భక్తి ఛానల్ స్వాగతం సుస్వాగతం. శ్రీ పరాభవనామ సంవత్సరము ద్వాదశ రాశుల ఫలితాలు 12 రాశుల్లో భాగంగా 5వ రాశి సింహరాశి ఫలితాలను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాము. ఈ రాశిలో మా, మీ, మో, మే మకా నక్షత్రము 4 పాదములు, మో, ఠా, టీ, టు పుబ్బా నక్షత్రము 4 పాదములు, టే ఉత్తరా నక్షత్రము 1వ పాదము మొత్తము కలిసి మక, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు సింహరాశిలోకి వస్తాయి. ఈ పేర్లు గల అక్షరాలు గల వారు సింహరాశిలో ఫలితాలను చూసుకోవచ్చును. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహముల దోషకాలములు ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. రవి ఉగాది నుండి 13/4/2026 వరకు అష్టమంలోను, 17/7/2026 నుండి 17/9/2026 వరకు ద్వాదశము జన్మములోను, 17/11/2026 నుండి 16/12/2026 వరకు అర్ధాష్టమములోను, 15/3/2027 నుండి సంవత్సరము ఆఖరి వరకు అష్టమములోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుజుడు 2/4/2026 నుండి 10/5/2026 వరకు అష్టమములోను, 18/9/2026 నుండి సంవత్సరము ఆఖరి వరకు ద్వాదశము జన్మంలోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇక గురుడు అనగా బృహస్పతి 26/5/2026 నుండి ఈ సంవత్సరం అంతా ద్వాదశములోను జన్మములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. శని సంవత్సరం అంతా అష్టమంలో సంచారం సాగిస్తూ ఉన్నారు. రాహు ఈ సంవత్సరం నుండి 3/12/2026 వరకు సప్తమంలోను సంచారము, కేతు ఈ సంవత్సరం అంతా జన్మములోను ద్వాదశములోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైన గురుడు 12వ ఇంట కేతువుతో కలిసినందున సంవత్సరం ప్రారంభం నుండి పోరాటము, నరకమైన జీవితము గడుపుదు. శారీరకంగా మానసికంగా కృంగదీయును. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వము, నిరుత్సాహము కలుగును. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకము, ఇవ్వవలసినవి తప్పకపోవుట, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపము, నెపముగా పరిమణించును. అనేక ఊహించని సంఘటనలు జరుగును. ప్రారంభంలో నష్టాలు కనిపించిన చివరకు ఆదాయము, రాజ్యపూజ్యత కొంతమేర కలిగించును. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధించును. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడతారు. కలత్ర సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాదులలో ధనఘట్టము, చోర భయము, ప్రతి విషయంలో ఆంతరంగిక భయము కలుగును. నేత్రము, కంఠము, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యమైనా తలపెట్టినా ఆడవారి సలహా తీసుకొనుట మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితము ముందుకు సాగుతుంది. బంధుమిత్ర వర్గము వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగును. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకుంటారు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు. గురు శనుల ప్రభావం వలన అసంతృప్తి, విఆర్ఎస్ తీసుకోవలసి అనే ఆలోచన, మాటలలో నిలకడ ఉండదు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయు వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. సస్పెండ్ చేయబడట కూడా జరుగును. నిందారోపణలకు గురి అవుతారు. అధికారుల వల్ల ఇబ్బందులను పొందుతారు. సెలవులు అధికంగా పెట్టుట జరుగును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది. నిరుద్యోగులకు అంతా ఆశాజనకంగా ఉండదు. గృహ నిర్మాణ పనులు, నూతన వాహన ప్రాప్తి మాత్రం తప్పక కలుగుతుంది. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము గడ్డు కాలమే అని చెప్పవచ్చును. గురుశనుల బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వచ్చును. ప్రజలలో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు. ఏ పదవి వచ్చే అవకాశం లేదు. ఉన్న పదవులనే కోల్పోతారు. ఎన్నికలలో పోటీ చేసిన ఓటమి పాలగుదురు. అధిక ధనవ్యయము, స్థిరాస్తులను పోగొట్టుకుంటారు. ధన నష్టము, చోర భయము, జాగ్రత్తగా ఉండవలను. కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు, నటీ నట వర్గము, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలను కోల్పోవుదురు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. మీకు వచ్చే అవకాశాలు ఇతరులకు పోవును. అవార్డులలో మీకు అన్యాయం జరుగును. చాలా ఇబ్బందులు పడుదురు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము ఆశించినంత లాభాలు రాక పోయిన నష్టాలు రావు. సిమెంటు, ఇసుక, ఇనుము పనులు మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపుంటుంది. బంగారము, వెండి వ్యాపారస్తులకు నష్టాలు. సరుకులు నిల్వ చేయ వారికి పర్వాలేదనిపిస్తుంది. జాయింట్ వ్యాపారస్తులకు వారు భాగస్వాములతో విభేదించి విడిపోవుదురు. ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుదారులకు బిల్లు రాక నష్టాల పాలవుతారు. నూతన కాంట్రాక్టులు లభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న
వారికి బాగుండును. ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గును. చదువుపై శ్రద్ధ ఉండదు. ఇతర వ్యాపకాల వల్ల పరీక్షలలో ఉన్నత మార్కులు పొందలేరు. బోటాబోటీ మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, లాసెట్, ఐసెట్, ఆసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను పొందలేక కోరుకున్న చోట్ల సీట్లను పొందలేరు. క్రీడాకారులకు అంతంత మాత్రమే చెప్పవచ్చును. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును. నిలదొక్కుకోలేరు. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందులే. గృహంలో అశాంతి, విరోధాలు. చేపలు, రొయ్యల చెరువులు వారికి విపరీత నష్టాలు వస్తాయి. పంట వేయకపోవటం మంచిది చాలా. పౌల్ట్రీ వారికి నష్టాలు. జాగ్రత్తగా యోచించి మసులుకోవలను. ఇక ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతగా అనుకూలత ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి. విరోధాలు పెరుగుతాయి. ఏం మాట్లాడినా విరోధమా అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ముఖ్య సమస్యలు ఎదుర్కొంటారు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. దొంగల వల్ల భయం కలుగుతుంది. ఉద్యోగాలు చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. శస్త్రచికిత్స జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్తో డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటలు, ధైర్య సాహసాల వలన కొంచెం ఫలితం ఉంటుంది. ప్రతి చిన్న విషయం యోచించి మసులుకోవలను. జాగ్రత్తగా ఉండవలను. సింహరాశి వారు పాటించవలసిన నియమాలు, శాంతులు. వీరు మంగళ, గురు, శనివార నియమాలు పాటించవలను. శనిదోషం ఎక్కువగా ఉన్నందువలన ప్రతి శనివారం దేవాలయానికి, విష్ణు ఆలయం కానీ, శివాలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ చేరుకొని నవగ్రహాలు ఉన్న చోట నవగ్రహాల ప్రదక్షిణలో భాగంగా శనిదేవునికి 190 ప్రదక్షిణలు చేసుకొని దీపారాధన చేసుకొని తైలాభిషేకం చేసి నల్ల నువ్వులను, బెల్లము, కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టి 190 ప్రదక్షిణలు చేసుకోవటం వలన వీరికి శని దోషాలు తొలగిపోయి కొంచెము లాభాలతో విజయవంతంగా ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటారు. శుభ ఫలితాలను పొందుతారు. శ్రీమాత్రే నమః.